నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి టీజీ ఏపీ రైతాంగానికి ప్రతి ఒక్కరి పేరును ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటూ అందరికైతే మంచిగా గుడ్ న్యూస్ పట్టుకొచ్చినాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ 3 ఎకరాల వరకు రైతు భరోసా పడబోతూ ఉన్నది. దీని మీద మనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ముచ్చట అప్డేట్ మీకు పట్టుకొచ్చిన గట్టిగానే. అయితే దీనికి ఎన్ని కోట్లు పెట్టుబడి, మన రైతు భరోసాకు ఎన్ని లక్షల కోట్లు విడుదల చేశారనే 3 ఎకరాలకు మ్యాటర్ వచ్చేసి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి మీకు క్లారిటీ వస్తుంది. నిన్న కూడా మీకు అప్డేట్ ఇచ్చిన 2 ఎకరాల వరకు రైతు భరోసా టింగు మనీ పడుతూ ఉన్నాయి. 2 ఎకరాల వరకు 3 ఎకరాల వరకు కూడా లోపున్న వారికి కూడా ఇప్పుడు రైతు భరోసా పడబోతూ ఉన్నది. ఈ రోజు నుంచి జమ చేస్తూ ఉన్నది ప్రభుత్వము. ఖచ్చితంగా దీని మీద అవగాహన దృష్టి పెట్టి వీడియో లాసాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించిన బడ్జెట్ 8 లక్షల వరకు అయితే మనకు 8,000 కోట్లు అయితే మనకు మొత్తం పూర్తి బడ్జెట్ పెట్టారు. దీనికి ఇప్పుడు 8 లక్షల వరకు 3 ఎకరాల వరకు ఎవరికి లోపు ఉన్నారు దానికి బడ్జెట్ మనకు విడుదల చేసింది నిధులను. అయితే ఈ వీడియో చూస్తే మీకే పూర్తిగా ఎంత బడ్జెట్, ఎన్ని ఎకరాల వరకు పడబోతుంది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సాగు యోగ్యమైన భూములు ప్రతి ఒక్క రైతులకు సాగుయోగ్యమైన భూములకు అయితే ఖచ్చితంగా రైతు భరోసా పడబోతూ ఉన్నది. ఈ మాత్రం క్లారిటీ ఇస్తున్నా మీకు. మరి వీడియో లాస్ట్ వరకు వెళ్ళిపోదాము. లాస్ట్లో మళ్ళీ కలిసి మంచి ముచ్చట్లయితే మీకు పట్టుకొచ్చినాయి. ఇలా గట్టిగానే చెప్తాం ముచ్చట్లు. అయితే వెంచాలకు, కుండలకు, గుట్టలకు ఇవ్వకుండా దీనికైతే మనకు ఎన్నికల ప్రకారం హామీ ఇచ్చిన ప్రకారం అయితే ముచ్చట మంచిగానే నిలుపుకుంటారు మరి మాట మీద. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో చాలా అది ఘోరంగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ హామీ ఇచ్చిన ప్రకారం మార్చి 31 లోపు ఈ పూర్తి రైతు భరోసా అనే పథకాన్ని మన ప్రభుత్వం సర్కార్ క్లియర్ చేయబోతూ ఉన్నది. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. 3 ఎకరాలకు రైతు భరోసా స్వయంగా మనం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. మరి నిన్న 2 ఎకరాలకు పడ్డా, ఇవాళ కూడా 3 ఎకరాలకు రైతు భరోసా పడబోతుంది. మరి పూర్తిగా వీడియో చూద్దాం, మరి మీకు అర్థమవుతుంది. తెలంగాణ రైతులకు మరో శుభవార్త. ఈసారి 100,000 రైతులకు రైతుల డబ్బులు జమ. ఎంజాయ్ పండుగ. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ ప్రభుత్వం గురించి వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతలకు రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తోంది రేవంత్ సర్కార్ ప్రభుత్వం. జనవరి 26 తేదీన పథకాన్ని ప్రారంభించిన సర్కారు 1-2 ఎకరాల వరకు వరుసగా సాగు భూమి ఉన్న రైతు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేస్తోంది. కార్యక్రమంలో తాజాగా 3 ఎకరాల రైతు ఖాతాల్లోకి పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది ప్రభుత్వం. సుశీరావుల్లో ఇక మనకైతే పండుగ లెక్కనే చేసుకోమంటుంది. ఎందుకంటే 2 ఎకరాల నుంచి అయిపోయి 3 ఎకరాలకు కూడా మనకు రైతు భరోసా పడబోతోంది. ఇక మంచి ముచ్చటని అయితే చెప్పింది. మంచిదే కదా మరి. ఇక 2 ఎకరాలకు పూర్తిగా పెట్టుబడి అయిపోయినాక 3 ఎకరాల వరకు అందరికీ యూజ్ చేస్తున్నాయి. మరి ఇక అంతకన్నా మించి ఏముంది, మనకు కావాల్సిందే రైతు భరోసానే. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త వినిపించింది. జనవరి 20 తేదీ నుంచి రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తుంది రేవంత్ సర్కార్ ప్రభుత్వం. తోలేడు హైలైట్ ప్రాజెక్టు కింద జనవరి 27న 523 గ్రామాల్లోకి రైతు ఖాతాల్లోకి ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం జమ చేయగా, ఆ తర్వాత 1 ఎకరం నుంచి రైతులకు 2 ఎకరాలు, 3.5 ఎకరాల అన్నదాతల అకౌంట్లకు డబ్బులు జమ చేస్తోంది. కాగా ఇప్పుడు 3 ఎకరాలకు సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అది కూడా వాస్తవమే కదా. మరి ఇంతకుముందు అయితే 563 గ్రామాల్లోనే రైతు భరోసా అనేది మనకు మొత్తానికైతే జమ చేసింది. ఇప్పుడైతే 2 ఎకరాల నిన్న 2 ఎకరాలకు పడ్డ, ఇవాళ నుంచి ఖచ్చితంగా మీకు 3 ఎకరాల వరకు రైతు భరోసా అనేది జమ కాబోతున్నది. దీని మీద మనకు స్వయంగా ఇప్పుడు మీకు ఇచ్చిన కదా, స్వయంగా దీని మీద అయితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అయితే అప్డేట్ మంచిగా ఇచ్చారు. మంచి చెట్టిన పట్టుకొచ్చిన అందరికి శుభవార్తని పండుగ చేసుకోవాలి రైతు భరోసా కింద. కాగా రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రేవంత్ సర్కారు 2,223,46 కోట్ల విడుదల చేసింది విషయం తెలిసిందే. కాగా సాగు చేస్తున్న భూమికి ఎకరాల్లో బట్టి వరుసగా పెట్టుబడి సాయం అందిస్తుంది ప్రభుత్వం. మార్చి లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక మార్చి 31లోగా మరి 100 ఎకరాలు ఉన్న 50 ఎకరాలకు మాత్రం మనకు వరుసగా రైతు భరోసా పడబోతూ ఉన్నది. మనకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్ అయితే. ఇక ఇట్లనే వేసుకుంటా పోతే మార్చి 31 లోపు అందరికి అయిపోతాయి వరుసగా
ఇది మాత్రం మంచి ముచ్చట్నిగా. ఎందుకంటే అయితే రైతు భరోసా పథకం ప్రారంభించిన వెంటనే జనవరి 27 తేదీన 5 గ్రామాల్లో 4,41,911 రైతులకు సంబంధించిన 9,48,332 ఎకరాలకు పెట్టుబడి సాయం కింద 5,68,98,989,900 నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. అనంతరం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఎకరం సాగు భూమి యోగ్యం ఉన్న భూములకు 11,03,419 మందికి రైతు ఖాతాలోకి జమ చేసింది. 9,28,234 కోట్లు 20 ఎకరాలకు 5,57 కోట్ల నిధులు విడుదల చేసింది సర్కారు. మనకైతే లైన్గా వరుసగా ఇన్ని కోట్లు ఇంత పెట్టుబడి రైతు ఖాతాలోకి జమ చేస్తూ వస్తుంది. దాని మీద మనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అప్డేట్ ఇది. ఇక ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 2 ఎకరాల ఉన్న సాగు భూమి ఉన్న యోగ్యమైన 8,65,999 మంది రైతు ఖాతాలోకి చెందిన 11,79,247.17 ఎకరాలకు సాగును భూమి 7 ఎకరాలకు 8 జమ చేయనుంది. ఇంకా రేవంత్ రెడ్డి సర్కార్ కాగా మొన్నటి వరకు మొత్తం 30,11,11,329 రైతులకు చెందిన 30,56,32 ఎకరాలకు సాగు చేస్తున్న పెట్టుబడి సాయాన్ని లబ్ధిదారులకు ఖాతాలోకి జమ చేసినట్లు ప్రభుత్వం తాజాగా 3 ఎకరాలకు సాగు ఉన్న భూమి రైతులకు ఖాతాలకు పెట్టుబడి సాయాన్ని అన్నదాతల అకౌంట్లోకి జమ చేయనుంది పేర్కొన్నట్టు రైతు ఖాతాల్లోకి హర్షం వ్యక్తం చేశారు. ఇది మాత్రం వాస్తవమేగా. ఎందుకంటే మనం కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు. ఇక మనకు క్లియర్గా ఎన్ని కోట్లు ఎన్ని భూములకు ఎంత పడింది అనేది మనకి కట్టుబడిగా మనకు ప్రభుత్వం ఇచ్చింది. ఇక దీన్ని నిన్న మన రైతులకు కొందరు చెప్పి 2 ఎకరాలకు పడుతున్నాయని, ఇప్పుడు 3 ఎకరాలకు ఖచ్చితంగా రైతు భరోసా పడబోతున్నది. అందరు పండుగ వేసుకో చూసిరుగా దోస్తులు. మన అప్డేట్ ఎట్లా ఉన్నది? మనకు 3 ఎకరాల లోపు రైతు భరోసా 2 ఎకరాల నుంచి కొందరు పడ్డాయి, ఇంకా కొందరు మొత్తం పూర్తిగా పడతాయి. ఈ రోజు నుంచి 3 ఎకరాల నుంచి స్టార్ట్ చేసింది మన ప్రభుత్వము. రైతు భరోసా పడబోతూ ఉన్నది. అందరికీ శుభవార్తని చెప్పింది. అయితే దీని మీద వచ్చేసి ఖచ్చితంగా అవగాహన. ఎందుకంటే మీరు బ్యాంకులకు వెళ్ళి టింగు మన మెసేజ్ వస్తుందో రైతు భరోసా రాదో మధ్యాహ్నం చెక్ చేసుకోండి. ఖచ్చితంగా వస్తుంది 3 ఎకరాల వరకు రైతు భరోసా. నేను ఇచ్చిన అప్డేట్ గట్టిగానే ఉంది కాబట్టి మీరు చూసే ఉంటారు అన్నీ. దీనికి సంబంధించిన నిధులు అన్నీ విడుదల చేసింది ప్రభుత్వం. బడ్జెట్ రైతు ఖాతాల్లోకి జమ చేసేసింది. మీకు కాసేపట్లో మెసేజ్ రాబోతూ ఉన్నది. ఓకేనా దోస్తులు? మరి నా వీడియోలు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో దయచేసి. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ షేర్ చేస్తలేరు. నేను కూడా ఒక రైతునే. రైతుల కోసం ఇంత కష్టపడి పొద్దున వచ్చి మీకోసం వీడియో చేసి అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. జై జవాన్, జై కిషన్, జై భారత్ భూమి. మళ్ళీ కొత్త అప్డేట్తో మేము ముందుకు వస్తాను.